కరీంనగర్ దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఇది స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది. సింపుల్, మోరల్, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. సింపుల్ గా చెప్పాలంటే ఈ స్మార్ట్ కి అబ్రివేషన్. మరి స్మార్ట్ సిటీ స్మార్ట్ గా ఉందా అంటే లేదని అంటున్నారు మాజీ మేయర్, ప్రెసెంట్ కార్పొరేటర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ సీనియర్ నేత మనతో ఉన్నారు. చెప్పండి, మీరు తీక్షణమైన ఆరోపణలు చేశారు. మీ హయాంలోనే మీరు మేయర్ గా ఉన్నప్పుడే స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది. ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు? ఎందుకు అక్రమాలు జరిగాయి? ఎందుకు అడ్డుకోలేకపోయారు మీరు? నేను అక్రమాలను అడ్డుకున్నది నేనే సార్. మీరు కూడా ఇంతకుముందు చూసిండ్రు. ఇది నాది 4వ 5వ ప్రెస్ మీట్. ఇది నాది స్మార్ట్ సిటీ పైన. స్మార్ట్ సిటీ అంటే ప్రజలు కోరుకున్నదే నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల పైన ఉంది. ఇక్కడ ప్రజలతోటి నడవలే స్మార్ట్ సిటీ, అధికారులతోటే స్మార్ట్ సిటీ నడిచింది. అధికారులు చెప్పిందే వేదం, అధికారులు ఆడిందే ఆట, అధికారులు పాడిందే పాట. కాబట్టి నేనేమంటున్నా అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారనే పక్కన పెట్టండి. స్మార్ట్ సిటీ కార్యక్రమానికి మొత్తం రిలీజ్ అయిన ఫండ్ ఎంత? అందులో కేంద్ర ప్రభుత్వం ఎంత, రాష్ట్ర ప్రభుత్వం? ఓకే, మొత్తం స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో 1800 కోట్ల ప్రాజెక్టు ఇది మన ఎస్టిమేషన్స్ ఇచ్చింది ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏం చేసిందంటే 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 1000 కోట్లు ఇచ్చి మిగతా 800 కోట్లను పీపీసీ మోడల్లో పబ్లిక్ కంట్రిబ్యూషన్ ఉంది కదా, పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద 800 కోట్లతోటి మీరు స్టార్ట్ చేయాలన్నారు. ఇప్పటికి ఒకటి కూడా స్టార్ట్ కావాలి. మీరు చూసుకోండి, ఎక్కడ కూడా లేదు, ఏది కూడా లేదు. ఎందుకంటే ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే ప్రజలను ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రజల కోరికలను తీర్చే విధంగా ఈ స్మార్ట్ సిటీ ఉండాలి. ఈ స్మార్ట్ సిటీ ప్రధాన కారణం అది. కానీ ఇక్కడ రాబోయే రోజుల్లో ఏమైందంటే చివరి ఈ 1 year లోపల కేవలం స్మార్ట్ సిటీ అంటే రోడ్డు కట్టడం మోరే. ఇంకా ఎంత అన్యాయం అంటే మోరే కట్టరు, దాని మీద ఫుట్పాత్ వేసేస్తారు. ఏమంటే మీద చక్కగా నడితే కింద లేనే లేదా మోరి. అంటే మీరు ఎన్ని కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు? ఇప్పుడు నేను అన్ని ముఖ్యంగా ఇప్పుడు సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్కే మళ్ళీ ఈ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు 133 కోట్లు ఇచ్చిండ్రు కదా, అదే కాంట్రాక్ట్ స్మార్ట్ సిటీ ఆయనకి ఇచ్చారు. ఈ 133 కోట్లలో ఒక ప్యాకేజ్ ఏంది? తీర్మానం ఏముంది? 4 డివిజన్లు కలిసి కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి వర్క్ చేయాలి, ప్రజల ఇన్వాల్వ్మెంట్ చేయాలి. అలా కాకుండా కేవలం ఒకటే ప్యాకేజ్ అంటే రాష్ట్రంలో ఎక్కడన్నా వేసుకోవచ్చు అన్నట్టు, జిల్లాలో కాదు ఎక్కడన్నా రోడ్ వేసుకోవచ్చు అన్నట్టుగా ఆ ఒక్క ప్యాకేజ్ ఇచ్చి గ్రామ పంచాయతీలకు అటు ఇటు పంపడం, స్మార్ట్ సిటీ నిధులు గ్రామ పంచాయతీకి డైవర్ట్ చేసిన అవినీతి కిందికి రాదా? ఇది వయలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదా? కాబట్టి వాటన్నిటిని వెలికితీసి తను ఒక రూపంగా రాసుకొని ఈరోజు కూడా సిఎస్ గారికి మళ్ళీ ఒక కంప్లైంట్ ఇస్తున్నాం, గౌరవ కలెక్టర్ గారికి, సిఎస్ గారికి తప్పనిసరిగా కంప్లైంట్ ఇస్తున్నాం. అధికారులకే ఎందుకు ఇస్తున్నాం అని మీరు అనొచ్చు, మీకు ఆ డౌట్ ఉండొచ్చు. కానీ ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనేది స్పెషల్గా ఉంటుంది స్మార్ట్ సిటీకి, ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ప్రభుత్వం మానిటరింగ్ చేస్తే చేయొచ్చు. నిన్న మొన్నటి వరకు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, అప్పుడు కూడా మీరు కంప్లైంట్ చేశారు, అయినా స్పందించలేదా? అప్పుడు మీరు కంప్లైంట్ చేసిన 100% స్పందించలేదు అధికారులు. ఇది కేవలం ప్రిన్సిపల్ సెక్రటరీ చూడవలసిన బాధ్యత, చీఫ్ సెక్రటరీ చూడవలసిన బాధ్యత. కాబట్టి వాళ్ళు ఏమని ఉంటే కలెక్టర్ రాస్తే కలెక్టర్ ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు. నేను ఇచ్చిన దరఖాస్తుపై ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయలేదు. ఈ రోజు కూడా ఎంక్వైరీలతో పాటు చెప్తున్నా, నేను రోడ్ల కింద మోరి లేదు ఒకసారి చూసుకోండి అని అంటున్నా. ఇంకేం చెప్పాలి వాళ్ళకు? ఉదాహరణకు నా దగ్గర నేను చెప్పిన కదా, నేను మీ శాండ్కు సంబంధించి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇసుక క్వాలిటీది లేదా, నాణ్యమైనటువంటి ఇసుక వాడలేదంటారా? కరోనా పీరియడ్లో ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ చెయ్యాలని చేగుర్తి అనే గ్రామం ఉంటుంది, అక్కడికి వెళ్ళి కావాలంటే అక్కడ గ్రామస్తులను అడగండి, వాళ్ళు చెప్తారు. డంపింగ్ల కొద్దీ డంపింగ్ యార్డ్ గౌతమి నగర్లో ఇసుకను స్టోర్ చేసుకుని రాత్రి ఆ ఇసుకతోటి పెట్టే వరకు అది పగిలిపోయిందని నేను చెప్పలే, పగిలిపోయిందని. నేను కూడా కరోనా పేషెంట్ ఉంటాయి. కానీ పేపర్లలో, పత్రికలలో, టీవీలలో చూసినాకనే మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఇసుక వాడడం వల్ల ఒక 36 కోట్ల రూపాయల ఇసుకే దొంగతనంగా తీసుకొచ్చిర్రా, మరి పైసలు కట్టిర్రా అని తెలియదు. కానీ నల్ల ఇసుకకి మాత్రం పర్మిటబుల్ కాదు. అయినా అధికారులు ఎందుకు ఇచ్చిండ్రు? ఏం లాలుచి? ఇవన్నీ ఉన్నాయి ఆడ. ఓవరాల్ గా ఎంత మిస్యూజ్ అయిందని చెప్పి అనుకుంటారు? 100 కోట్ల పైన
1000 కోట్లలో కనీసం 150 కోట్ల నా లెక్కల 130 కోట్లు అయితే మినిమం అనుకుంటున్నాను నేను. దీనిలో కేవలం అధికారులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఎవరు లేరా? పూర్తి స్థాయిలో అధికారుల బాధ్యతనే ఇది. అధికారులు చేయవలసిన ఎగ్జిక్యూషన్. ఇసుక ఎవరు చూడాలి? ప్రజాప్రతినిధి చూడాడు. మోరి కడుతున్నా మీరు గతంలో కంప్లైంట్ చేశారు, మళ్ళీ తాజాగా సిఎస్ కి కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ స్పందించకుంటే మీరేం చేస్తారు? హైకోర్టుకు పోతా, పిటిషన్ వేస్తా. రెండవది ప్రజలతోటే ఉద్యమాన్ని ఇదే కలెక్టర్ ఆఫీసా, ఇదే మున్సిపాలిటీనా ముట్టడిచ్చడం జరుగుతుంది. దాంట్లో అనుమానమే లేదే. పట్టిగా ఉండరా? ఇప్పుడు ఎవరు అడగకపోతే ఎట్లా? అయితే పత్రికల వాళ్ళు అడగాలి, ఎవరైనా వాళ్ళు అడగాలి కదా. మరి నేనే అడుగుతున్నా, నేను అడగకపోతే ఇంకోళ్ళు అడుగుతారు కావచ్చు. ఆ అవకాశాన్ని వేరేవాడికి ఎందుకు ఇవ్వాలి? ఈ నగరం కోసం, నగరంలో 5 సంవత్సరాలు మేయర్గా చేసిన, 30 సంవత్సరాలకి వెళ్ళి కార్పొరేటర్గా ఉన్నా నేను. కాబట్టి నాకు బాధ్యత లేదా యాజ్ ఎ పౌరునిగా? కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ ది డిసిషన్. కాబట్టి ఈరోజు మొత్తం గత వారం రోజులకి హోంవర్క్ చేసుకొని ఏ టెండర్లో ఇల్లీగల్ జరిగింది, ఎక్కడ వరకు ఇల్లీగల్ జరిగిందని పూర్తిగా రాసి అది పూర్తిగా ఈరోజు పోస్టులు చేస్తున్న కలెక్టర్ గారికి స్వయంగా. విజిలెన్స్ కూడా తనిఖీలు చేస్తున్నది, దానిలో భాగంగా దాన్ని ఎట్లా అనుకుంటారు? ఎట్లా చూడాలి? కంప్లైంట్ కావచ్చు కదా, ఇంతకుముందు కూడా ఇచ్చిన కదా విజిలెన్స్కి. నేను విజిలెన్స్కి ఇచ్చిన, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన, అదే కంప్లైంట్ ఇప్పుడు చేస్తారు వాళ్ళు. ఎట్లాగో అప్పుడు భయపడరు కావచ్చు, ఇప్పుడు చేస్తారు. ఆగదు ఇది, ఇగో ఆగనే ఆగదే, ఇది మీద వడుడే. ఎస్, మొత్తం మీద పౌరులకి మంచి పాలన అందించడానికి ఇటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో నడవాల్సినటువంటి స్మార్ట్ సిటీ ఫండ్స్ డైవర్ట్ అయిపోయాయి. దీని మీద ఖచ్చితంగా అధికారుల ప్రమేయం ఉంది, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో కంప్లైంట్ చేశాను. మళ్ళీ తాజాగా చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేస్తాను, జిల్లా కలెక్టర్కి సైతం కంప్లైంట్ చేస్తాను. చర్యలు తీసుకున్నట్టయితే న్యాయపరమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఇప్పుడైతే విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనేక అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపణలతో ముందుకొచ్చారు మాజీ మేయర్, ప్రెజెంట్ కార్పొరేటర్ రవీందర్ సింగ్. ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.